హే ఫ్రెండ్స్, ఒకటే సాంగ్ దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమవుతుంది రక్త చరిత్ర. ఒకసారి ఏనండి, బాగుంటుంది. ఈ వీడియో కూడా సింక్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ నిన్నే చాలా మాట్లాడేసుకున్నాం. మనం మాట్లాడాల్సిన అవసరం ఇక లేనంతగా మాట్లాడేసుకున్నాం. ఎన్టీఆర్ నీల్ గురించి ఇంకెప్పట్లో అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేనంతగా మాట్లాడేసుకున్నాం. మనం ఇక ఆ సినిమా గురించి డిస్కషన్ చేయాల్సినంత అవసరం లేనంతగా నేనైతే ఫుల్గా మాట్లాడేసుకున్నాను అనమాట. ఏం మాట్లాడినాం అనేటటువంటి జస్ట్ రివైండ్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న శివ మూవీ ట్రైలర్లో ఈ విధంగా కనపడ్డాడు. ఈ విధంగా కనపడ్డాక ఆయన మీద భయంకరమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి, భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఏంది పేషెంట్లా మారిపోయిండు, ఏంది బక్కగా మారిపోయిండు, ఏంది ఏదైనా లైక్ ఏమన్నా డిసీజ్ ఏమన్నా అయ్యి తను ఇబ్బంది పడుతుందా అనేటటువంటిది చాలామంది డిస్కషన్ చేశారు. జస్ట్ అబ్బా ఫ్లాష్ మ్యాన్ ఓమే గాడ్ అన్నట్టుగా మార్నింగ్ అంటే ఒక రోజు ముందు మొన్న ఈ విధమైనటువంటి లుక్లో దర్శనం ఇచ్చినటువంటి మన ఎన్టీఆర్ అన్న జస్ట్ నిన్న ఎయిర్పోర్ట్లో మార్నింగ్ ఈ విధమైనటువంటి లుక్తో అయితే దర్శనం ఇచ్చిండు. ఇక చూసాక ఏం మాట్లాడతాను అందరూ, ఓమే గాడ్ ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి. నాకైతే ఫ్లాష్ మ్యాన్ బాహుబలి అంటారు, ఫ్లాష్ మ్యాన్ అతడు అంటారు, ఫ్లాష్ మ్యాన్ కలిజా అంటారులే, కానీ నాకు 100% ఫ్లాష్ మ్యాన్ అంగంలోనే మా ఎన్టీఆర్ అన్న గుర్తొచ్చిండు. మార్నింగ్ అలా సిక్ అయినట్టు కనపడి ఈవినింగ్ కాల్ ఇలా చేంజ్ ఓవరైంది. జస్ట్ కొన్ని గంటల్లోనే ఇలా ఎలా మారిపోయావన్నా. నిజంగా నిన్ను మించినటువంటి ఫ్లాష్ మ్యాన్ హాలీవుడ్లో లేడని అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిన్నటితోనే అందరికీ రాడ్డులు దింపిండు. ఎవడైతే ఏళ్ళతో చూపించిండో వాళ్ళందరూ ఏళ్ళు ముడుచుకునేలా, ఎవడైతే గొంతెత్తికి వాగిండో వాళ్ళందరూ కూడా గొంతులో గుణపం దిగేలాగా నిన్నైతే సమాధానం చెప్పేసిండు, నిన్నైతే మాట్లాడేసిండు. నిన్న నువ్వు మాట్లాడిను, ఇలా నేను మాట్లాడతా తారక్ అని చెప్పి మన నీల్ గారు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. ఎందుకంటే నీల్ గారిని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు, నీల్ గారిని ప్రతి ఒక్కరు తిడుతున్నారు. కారణం ఏంది, ఎన్టీఆర్ అన్న చాలా బక్కగా అయిపోయిండు. అసలు ఏం చేస్తున్నావు నీల్, మా ఎన్టీఆర్ని నీ సినిమా కోసం ఎన్టీఆర్ని మరి ఇంత తగ్గమని చెప్పాలా? అసలు నీ సినిమాలో ఇప్పటిదాకా వచ్చినటువంటి నీ టెంప్లెట్ ఏది చూసుకున్నా కానీ ఏ సినిమాలో కూడా హీరో బక్కగా లేడే, మరి ఎందుకు ఎన్టీఆర్ అని ఇంత బక్కగా చెప్పించావు అన్న, హెల్త్ ఏం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. ఇంకొంతమంది లుక్ను చూసి ఈ లుక్తో ఏం సినిమా తెస్తావు సామి నువ్వు, కేజీఎఫ్ లాంటి గొప్ప సినిమాలు తీసి, సలార్ లాంటి యూనిక్ సినిమాలు తీసి మళ్ళీ ఈ లుక్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేటటువంటి విమర్శలు కూడా భయంకరంగా వచ్చాయి. ఈ విధంగా ట్రోల్స్ ఏంది, విమర్శలు ఏంది, వాటన్నిటిని కూడా నువ్వు నిన్న మొన్న తిప్పికొట్టావు తారక్, నువ్వు ఫ్లాష్ మ్యాన్ వేను, నేను కూడా కావాలిగా అని చెప్పి ఆయన కూడా ఒక మంచి అప్డేట్ ఇచ్చిందనమాట. ఆ అప్డేట్ ఏందో మీరందరూ కూడా ట్విట్టర్లో ఫాలో అయ్యేవాళ్ళు చూసే ఉంటారనమాట. ఈ విధమైనమైంది. ఈ విధంగా ఎన్టీఆర్ అన్న మన హైదరాబాద్ నుండి కర్ణాటక వెళ్ళిండు. కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఆ హెయిర్ స్టైల్ డిజైనింగ్ అయితే చేస్తున్నారు. బియర్డ్ మొత్తానికి కూడా లుక్ చేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చాలా అంటే చాలా మందికి రాడ్డులు దిగిలి, చాలా అంటే చాలా ఆన్సర్లు మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొట్టమొదటి ఏంటంటే లుక్స్ను ట్రోల్ చేసిన వారు మా ఎన్టీఆర్ని ఏం చేస్తున్నావు నీళ్ళు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు కదా, వాటన్నిటికి కూడా రాడ్డు దింపేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే సినిమా షెల్యూడ్ అయిపోయింది, సినిమా అటెక్ ఎక్కింది, సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. నీల్ గారికి ఆ యొక్క స్టోరీ నచ్చట్లేదు, మన ఎన్టీఆర్ అన్నకి ఆ విధమైనటువంటి ఫుటేజ్ నచ్చట్లేదు, వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, ఇక సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ నీల్ రాదు, నీల్ గారు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తుంటూ అనేటటువంటివి చాలామంది వాగారు. వాటికి కూడా తెరపడింది అనమాట. నేను చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఈ విధంగా ఎన్టీఆర్ అన్న మెచ్యూర్ పర్సన్. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నట్టే ఆయన బ్రెయిన్ ఎన్ని సినిమాలు చూస్తుంటాడో, ఎన్ని డైరెక్టర్లు చూస్తుంటాడో, ఏరుకోరి ప్రశాంత్ నీల్తో సినిమా తీయాలని చెప్పి ఇది చేసి మరీ రప్పించుకున్నటువంటి యాక్టర్ ఎన్టీఆర్ గారు. నీల్ గారు చూసుకున్నట్లయితే ఏదో ఒక పెగ్గాతడనే కానీ ఆయన కామన్ సెన్స్ ఆయనకు ఉంటుంది, ఆయన తీసేటటువంటి టెంప్లెట్ ఎవరూ తీయలేదు. ఈ విధంగా ఒక హీరోకి నచ్చేటటువంటి సినిమా ఎలా తీయాలి, ఆ హీరో అభిమానులకి నచ్చేటటువంటి సినిమా ఎలా తీయాలి అనేటటువంటి బేసిక్ ఆలోచించుకునేటటువంటి మైండ్ సెట్ ఇటు నీల్ గారిదైనా అటు ఎన్టీఆర్ గారిదైనా. నీలాగా నాలాగా అన్మెచ్యూర్ కాదు, నీలాగా నాలాగా నిబ్బాగాలుగానే కాదు, వాళ్ళలో వాళ్ళకు ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. అయినా కానీ దాన్ని వినలేదన్నమాట. చాలామంది వాగారు, తిట్టారు, ట్రోల్ చేశారు. షెల్వుడ్ అయిపోయింది నీకు తెలియదు, ఆడకెక్కింది నీకు తెలియదు, నీకేం తెలుసురా అని చెప్పి నాకే కింద కామెంట్ చేస్తాను, నన్ను ట్రోల్ చేశారు. కానీ వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది అనేటటువంటిది. ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో మరియు కర్ణాటకలో కొంత భాగం చిత్రీకరించారు. ఇది చూసుకున్నట్టయితే సెకండ్ షెడ్యూల్ అనమాట. దీనికోసం లుక్ పూర్తిగా మారిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో లైట్ బియర్డ్ స్టైల్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఎదురుగా కటింగ్ చేసేటటువంటి వ్యక్తిని మీరు గుర్తుపట్టారో లేదో, అటు విరాట్ కోహ్లీ దగ్గర నుండి, ధోని దగ్గర నుండి, బాలీవుడ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాక్టర్స్ నుండి అందరికీ కూడా హెయిర్ డిజైనింగ్ చేసేటటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ ఆ కటింగ్ కోసమే ఒక 2 లక్షల దాకా ఖర్చు పెట్టారంట. ఆ 2 లక్షలు ఖర్చు పెట్టారంటే ఇక ఎన్టీఆర్ని ఏ రేంజ్లో చూపిస్తారో అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోవడానికి లేదు. ఇది మట్టికి క్లారిటీగా అర్థమైంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, సంతృప్తిగా కూడా అనిపించింది అనమాట. నీల్ ఎన్టీఆర్ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లా. కనీసం వాళ్ళు ఈ విధంగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది, పైన కూడా గట్టి క్యాప్షన్ ఇచ్చారు, రోజు మేము వేలబోతున్నాం అనేటటువంటిది చెప్పారనమాట.
ఈ విధంగా నీల్ మరియు ఎన్టీఆర్ సంసిద్ధమై ఉన్నారు అనేటటువంటిది. నీల్ ఆ కోపంగా చూస్తాం చూడండి, ప్రశాంత్ నీల్ గారి లుక్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా యాంగర్గా ఉండే, ఎందుకంటే ఆ కటింగ్ చేసేటటువంటి ఆయన మీద కోపడుతున్నాను అనమాట. ఎలా కాదు నేను అడిగింది ఇంకోలాగా, నువ్వేంది ఎలా చేస్తున్నావు అని చెప్పి తనకి వెళ్ళి సీరియస్గా చూడటం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా మనకైతే 2 అప్డేట్స్ ఇచ్చేసారనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అండ్ వీటితో అయిపోవాలి, ఇంకా నేను మీకోసం మంచి అప్డేట్స్ అయితే పట్టుకొచ్చా, కొత్తగా అయితే రాను కదా. ఇంకోటి ఏంటంటే ఈ నీల్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే ఉందో 2 పార్ట్స్గా ఉండబోతుందంట. అవును, ఇది పార్ట్ 1 అని చెప్పి, ఆల్రెడీ గరుడ అని చెప్పి, డ్రాగన్ అని చెప్పి కొన్ని పదాలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు అవుతుంది. మ్యాక్సిమం డ్రాగనే కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అదే విషయాన్ని మన ప్రభాస్ అన్న కూడా ఒకసారి చెప్పిండు, నీల్ గారితో కూడా ఒకసారి అన్నాడు మన ప్రభాస్ అన్న. సో డ్రాగన్ సినిమా ఎడదాకా వచ్చిందని ఏ విధంగా ప్రభాస్ అన్న ఆయన నోటితో అన్నాడు, అండ్ మూవీ ప్రొడక్షన్స్ కూడా అంటున్నారంటే ఖచ్చితంగా డ్రాగన్ అని చెప్పి మనమైతే 100% ఫిక్స్ అవ్వచ్చు. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చెప్తున్నాను అంటే ప్రభాస్ అన్నది ఆ హను సినిమా గారిది ఫౌజియా 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 అని చెప్పి చాలామందికి అలరించారు. అదేవిధంగా హను గారు ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ చేయాలి, ఆ టైటిల్ కూడా బాగానే ఉంది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఫౌజీ అనేటటువంటిది హను గారు పెట్టేశారనమాట. అదేవిధంగా మనమంతా కూడా డ్రాగన్ డ్రాగన్ అంటున్నాం. చూస్తే నిజంగా ఏంటంటే డ్రాగన్ లాగా ఉంది. ఈ విధంగా మీకు ఏ విధంగా అనిపించింది? నిజంగా డ్రాగన్ అనేటటువంటిది మనిషి రూపంలో వస్తే ఇలానే ఉంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మోస్ట్ రగడ్ లుక్, మోస్ట్ రూత్లెస్ లుక్ అని చెప్పి మనకైతే అనిపించింది. మ్యాక్సిమం డ్రాగన్ అనే ఉంటుంది ఫ్రెండ్స్. సో డ్రాగన్ని 2 పార్ట్స్గా తీసేటటువంటి అవకాశం ఉందంట. ఇప్పుడు నీల్ గారు పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా టైం తీసుకుంటారు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేటటువంటిది పట్టేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పార్ట్ 1ని పార్ట్ 2ని కలిపి షూటింగ్ చేస్తున్నానంట. మ్యాక్సిమం పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట. అది జస్ట్ ఇంట్రడక్షనే, అది జస్ట్ మనకి పరిచయం చేసేలా ఉంటుందంట. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయంట, చాలా అంటే చాలా భావోద్వేగాలకి సంబంధించినటువంటి సీన్లు ఉంటాయంట. వాటన్నిటినీ కూడా మనకు చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ పార్ట్ 1 రిలీజ్ అయిన ఒక 6 monthsలోనే పార్ట్ 2ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నీల్ గారు అని చెప్పి బయటగట్టి వార్తలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది కానీ జరిగిందంటే పార్ట్ 1తో 1000 కోట్లు పక్క, పార్ట్ 2తో 2000 కోట్లు పక్క. సో ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారు సినిమాతో ఈజీగా 3000 కోట్లు కొట్టబోతున్నాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పటిదాకా అన్నారు కదా అన్నకి బ్రేక్ ఇవ్వలేదు అది ఇది అని, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ లుక్తో కొట్టేస్తాడు, ఖచ్చితంగా ఈ సినిమాతో డామినేట్ చేస్తాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగున కలుగుతుంది. ఒక్క పార్ట్కి మ్యాక్సిమం ఫ్యాన్స్ అంతా కూడా పటాష్ అవుతారు, ఇక 2వ పార్ట్ కోసం ఎవరు వెయిట్ చేస్తారా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది అనమాట. సో ఎక్కువ బిల్డప్ ఎత్తున్నావు బ్రో, ఎక్కువ మాట్లాడుతున్నావు బ్రో అంటే బిల్డప్ ఇవ్వడానికి ఏం లేదు. ఎన్టీఆర్ ఇంతలా తగ్గిందంటే ఆయన డెడికేషన్ చూడండి. ఆయన ఇప్పటిదాకా చాలా సినిమాలు చేసిండు, ఆయన ఏ సినిమా కూడా ఇంతలా తగ్గల, ఏ సినిమా కోసం కూడా ఇంతలా డెడికేషన్ పెట్టలే, ఏ సినిమా కోసం కూడా ఇంతలాగా కటింగ్ బాడీ పెట్టలే. స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అన్న. ఖచ్చితంగా ఆయన మెప్పించడం అంత ఈజీ కాదు. అది చాలామంది డైరెక్టర్లు వాళ్ళు చెప్పడం నేనైతే నా చెవులతో విన్నా. అదేవిధంగా ఆయన ఎన్టీఆర్కి నీల్ గారు ఏం చెప్పుంటాడు అనేటటువంటిది మెయిన్. ఏమి నచ్చింది, దేనికోసం ఇంత ప్రాణం పెట్టి తగ్గాలంటే తగ్గుతుండో, పెరగాలంటే పెరుగుతుండో, గడ్డం పెంచాలంటే గడ్డం పెంచుతుండో, హెయిర్ పెంచాలంటే హెయిర్ పెంచుతుండో, తన లుక్ని డిఫరెంట్గా చేంజ్ చేసి మనకి ఎప్పుడు కనపడనటువంటి ఒక తోపు ఎన్టీఆర్ కనపడుతున్నాం అంటే ఖచ్చితంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో చాలామంది ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి ఈ విధంగా ఉండొచ్చు ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఒకటైతే గట్టిగా చెప్తున్నా, మీ ఇమాజినేషన్ కూడా అందదు. వన్స్ లుక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇలా అసలు ఎలా చూపించారు ఒకటి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ లుక్ వచ్చిందంటే సోషల్ మీడియా ఆల్మోస్ట్ తగలబడింది, ఎందుకంటే మోస్ట్ హైప్ ఉంది. దీని గురించి ఇంకో వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటికే లేట్ అయిందనమాట. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వేరే దగ్గర షేర్ చేయండి. తర్వాత మన పెద్ద సాంగ్ని చికిరి సాంగ్ని ట్రోల్ చేస్తున్నాడు, దాని గురించి ఒక వీడియో చేసుకుందాం. బై బై, నమస్కార్.